నమస్కారం. ఈరోజు మనం అడ్వర్టైజింగ్ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, దాని రోల్ గురించి మాట్లాడుకుందాం. అవును, అలాగే స్టార్టప్లు ఇంకా ఈ డైరెక్ట్ కన్జ్యూమర్ అంటే D2C బ్రాండ్స్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ కూడా. కరెక్ట్. మన దగ్గర సూపర్సైడ్, ఫోర్బ్స్, సీనెట్ నుంచి కొన్ని ఆర్టికల్స్, తెలుగు కనెక్ట్స్ పాడ్కాస్ట్ డిస్కషన్ ఒకటి, ఇంకా ఆమ్నికి ప్రెస్ రిలీజులు ఉన్నాయి. మంచి సోర్సెస్ అన్ని. అవును. సో మన గోల్ ఏంటంటే ఏఐ యాడ్స్ని, బ్రాండ్ స్ట్రాటజీస్ని ఎలా మారుస్తోంది, ముఖ్యంగా కొత్త బిజినెస్లోకి ఇది ఎంత హెల్ప్ఫుల్, లేదా ఏమైనా ఇబ్బందులున్నాయా అనేది కొంచెం లోతుగా చూద్దాం. సరే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, ఏఐతో యాడ్స్ క్రియేషన్ ఎలా జరుగుతోంది? సూపర్సైడ్ ఆర్టికల్లో చెప్పారు కదా, జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ అని, GANS అని. అవును, ఇంకా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs అని ఇవన్నీ వాడుతున్నారన్నమాట. AdCreative.ai, నరేటో లాంటి టూల్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. నిజమే. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీనెట్ ప్రకారం మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు 2026 ఎండ్ కల్లా పూర్తిగా AI బేస్డ్ యాడ్ జనరేషన్కే వెళ్లాలని చూస్తున్నారట. అవునా? 2026 కల్లానా? అవును. ఒమెన్కి లాంటి కంపెనీలు కూడా స్మార్ట్ యాడ్స్, AI ఏజెంట్స్తో మొత్తం ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తున్నాయి. దీనివల్ల స్పీడ్ పెరుగుతుంది, స్కేల్ బాగుంటుంది, పర్సనలైజేషన్ కూడా బాగా చేయొచ్చు. ఓకే, మెటా టార్గెట్ అది. కానీ సూపర్సైడ్ ఏమో ఏఐ ఇంకా మనుషుల స్కిల్స్ని, క్రియేటివిటీని, ఆ కల్చరల్ అండర్స్టాండింగ్ని రీప్లేస్ చేయలేదు అంటోంది. కరెక్ట్, అది కూడా నిజమే. అంటే ఇదొక టూల్ మాత్రమేనా ప్రస్తుతానికి? ప్రస్తుతానికి అంతే. చూడండి, AI టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయినా మనిషికున్న ఆ కామన్ సెన్స్, ఎమోషనల్ కనెక్షన్, ఆ కల్చరల్ న్యూఆన్సెస్ అవి ఏఐకి రావడం కష్టం. AI ఒక అసిస్టెంట్ లాంటిది. అర్థమైంది. సరే, మరి ఈ ఏఐని ఎక్కువగా వాడుతున్న D2C బ్రాండ్స్ స్ట్రాటజీస్ ఎలా ఉంటున్నాయి? తెలుగు కనెక్ట్స్ పాడ్కాస్ట్లో మంచి డిస్కషన్ జరిగింది కదా. అవును, జరిగింది. D2Cకి B2Cకి డిఫరెన్స్ ఏంటి, ప్రాఫిటబిలిటీ వర్సెస్ స్కేల్, రేర్ ర్యాబిట్, మామా ఎర్త్ ఎగ్జాంపుల్స్తో బాగా చెప్పారు. అవును, కస్టమర్ రిటర్న్ రేట్ ఎంత ఇంపార్టెంట్ అనేది స్ట్రెస్ చేశారు. ఫస్ట్ పర్చేజ్ మీద ప్రాఫిట్ కష్టం అని కూడా అన్నారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ కీ పాయింట్ ఏంటంటే ప్రోడక్ట్ ఎఫికసీ, అంటే దాని పనితనం, లేదా రేర్ ర్యాబిట్ విషయంలో లాగా కస్టమర్కి కలిగే ఆ ఫీలింగ్, అది చాలా ముఖ్యం. నిజమే. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఇంకా టీమ్, ఈ 4 పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నారు. సెలబ్రిటీ బ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కూడా వాళ్ళ ఫాలోయింగ్ ఒక్కటే కాదు, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలని రయన్ రెనాల్డ్స్, కైలీ జెన్నర్ల గురించి చెప్పడం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఖచ్చితంగా. స్ట్రాటజీ లేకపోతే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కష్టం. బ్రాండ్ నిలబడాలంటే ప్రోడక్ట్ మాట్లాడాలి, కస్టమర్ ఫీల్ అవ్వాలి. ఏఐ ఇక్కడ డేటా ఇవ్వగలదేమో కానీ ఆ ఫీలింగ్ని క్రియేట్ చేయలేదు కదా. కరెక్ట్. ఇక స్టార్టప్స్ కస్తే వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉంటుంది. మరి వాళ్ళు మార్కెటింగ్ ఎలా చెయ్యాలి? ఫోర్బ్స్ ఆర్టికల్లో కొన్ని టిప్స్ ఇచ్చారు కదా. అవును, ఇచ్చారు. లైక్ సోషల్ మీడియా వాడుకోవటం, అది ఆల్మోస్ట్ ఫ్రీ కదా అకౌంట్ క్రియేట్ చేయటం. అవును. ఇంకా ఆడిగో లాంటి సెల్ఫ్ సర్వీస్ ప్లాట్ఫామ్స్, మైక్రో నానో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్తో కనెక్ట్ అవ్వడం, ఇంకా SEO, కంటెంట్ మార్కెటింగ్, ఇవన్నీ ఆర్గానిక్ గ్రోత్కి, బ్రాండ్ అథారిటీ బిల్డ్ చేయడానికి బెస్ట్ వేస్. అంటే తక్కువ ఖర్చుతో కూడా ఎఫెక్టివ్గా చేయొచ్చు అన్నమాట. చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న AI టూల్స్ కూడా ఈ స్ట్రాటజీస్ని ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కంటెంట్ రాయడానికి, SEO కీవర్డ్స్కి, సింపుల్ యాడ్ డిజైన్స్కి కూడా. అంటే AI లో కాస్ట్ స్ట్రాటజీస్ కలిస్తే స్టార్టప్స్కి మంచి బూస్ట్ లాంటిదా? అవ్వచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యం, మనం ఇంతకుముందు అనుకున్నట్టు హ్యూమన్ గైడెన్స్. అదే కదా అన్ని సోర్సెస్లో కామన్ పాయింట్. ఏఐకి మనిషి గైడెన్స్ కావాలి. సూపర్సైడ్ దాన్ని AI ఎన్హాన్స్డ్ క్రియేటివ్ అంది. అవును, అంటే AI టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ క్రియేటివిటీ. ప్రాంప్టింగ్ సరిగ్గా ఇవ్వడం, AI ఇచ్చిన అవుట్పుట్ని అనలైజ్ చేయడం ముఖ్యం. అంటే AI డేటా ఇచ్చిన ఫైనల్ డెసిజన్, ఆ స్ట్రాటజీ, ఎమోషనల్ కనెక్షన్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మనుషులవే. ఎగ్జాక్ట్లీ. అందుకే తెలుగు కనెక్ట్స్లో చెప్పినట్టు ఫౌండర్స్కి కనీసం బేసిక్ డేటా అనలిటిక్స్ మీద గ్రిప్ ఉండాలి. అప్పుడే కదా వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు, AI టూల్స్ని కరెక్ట్గా వాడుకోగలరు. సో మొత్తం మీద చూస్తే
ఏఐ అడ్వర్టైజింగ్లో పెద్ద మార్పు తెస్తోంది. స్పీడ్, ఎఫిషియన్సీ పెంచుతోంది. కానీ దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, స్ట్రాటజీ కంపల్సరీ. అవును. అలాగే D2C బ్రాండ్ సక్సెస్ అనేది మార్కెటింగ్తో పాటు ప్రోడక్ట్ క్వాలిటీ, కస్టమర్ రిటెన్షన్, రైట్ టైంలో స్కేలింగ్ వీటి మీద డిపెండ్ అవుతుంది. ఇక స్టార్టప్స్ కూడా తక్కువ బడ్జెట్లోనే స్మార్ట్గా మార్కెటింగ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. కరెక్ట్. ముగించే ముందు ఒక థాట్. ఏఐ రోజురోజుకి ఇంకా పవర్ఫుల్ అవుతోంది కదా. హైలీ పర్సనలైజ్డ్ యాడ్స్ని మాస్ స్కేల్లో క్రియేట్ చేయగలిగే కెపాసిటీ పెరుగుతోంది. అవును. మరి ఇలాంటప్పుడు కన్జ్యూమర్ ట్రస్ట్ అంటే వినియోగదారుల నమ్మకం, బ్రాండ్స్ పట్ల వాళ్ళు ఫీల్ అయ్యే అథెంటిసిటీ అంటే ప్రామాణికత, ఇవి ఫ్యూచర్లో ఎలా మారొచ్చు? మంచి ప్రశ్న. బ్రాండ్స్ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాయనేది చూడాలి. అవును, ఇది మనం ఆలోచించాల్సిన విషయం.